అంటే స్వామివారు తలుచుకుంటే ఒక క్షణంలో మన జీవితాలు మారిపోతాయి. దైవలీల అలా ఉంటుంది. మనం ఎప్పుడు ఎంతకాలం బట్టో ఏదో జరగలేదు అనుకుంటాం, అనుకోకుండా జరిగిపోతుంది అది ఒకసారి మన ప్రమేయం లేకుండానే. మరి ఎలా జరిగిందండి దైవలీల కాకపోతే? అలాగే మనకి బాగా పలుకుబడి ఉంది, రాజకీయంగా మన దగ్గర డబ్బులు బాగా ఉన్నాయి, మనం ఎన్ని పాపాలు చేసినా పర్వాలేదు, ఒక్క దెబ్బ కొట్టేస్తాడు దేవుడు మళ్ళీ లేకుండా. అది అప్పుడు అర్థమవుతుంది దేవుడు మొత్తం మీద ఉన్నాడు అని కొట్టాక అర్థమవుతుంది. ఆ కొట్టాక అర్థమయ్యేది కొబ్బరికాయ కొట్టాక అర్థమైతే బాగుండేది కదా. దేవుడు దెబ్బ కొట్టాక జీవితం అర్థం కావడం కంటే కొబ్బరికాయ కొట్టాక అర్థమైతే జాగ్రత్త పడతాం కదండి. దేవుడు కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే ఈ వేదిక మీద ఉండగా మన పడగొట్టడమ్మా బాగా పెంచుతాడు పైకి, మొత్తం 7 అంతస్తుల బిల్డింగ్ ఎత్తేదికే అప్పుడు పడగొడతాడు. మళ్ళీ కాళ్ళు చేతులు ఏమి ఉండవు, ఎముకలు కూడా దొరకవు. బాగా ఎదగనిస్తాడు. వ్యాపారంలో, రాజకీయంలో, పలుకుబడిలో టాప్ 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 అని అప్పుడు టాప్ లేపేస్తాడు. మనిషి శాంతంగా ఉండాలంటే ఏం చేయాలంటే నిన్నటివి మొన్నటివి గుర్తు చేసుకోకు, అతీత అనాగత ఇంకా రాలేదు, భవిష్యత్తు గురించి ఊరికే ఊహించకు, జరిగిపోయిన దాని గురించి మాట్లాడక, ఎక్కడదక్కడ వదిలేయి అనడం తెలియ. వదిలేసి ఏం చేయాలి? ప్రస్తుతం ఇప్పుడు నేను మాట్లాడడం నా పని, వినడం నీ పని. పూర్తిగా మీరు దీని మీదే దృష్టి పెట్టండి. నేను మాట్లాడడం మీద దృష్టి పెడితే కార్యక్రమం విజయవంతం అయినట్టే, అనుమానం వెళ్ళలేదు. ఇంకా నేను మధ్య మధ్యలో మాట్లాడుతూ ఏదో ఆపేసేసి నా వ్యవహారాలేవో నేను ఎక్కడో గుర్తు చేసుకుంటూ అది నాకు సాధ్యం కాదని కూడా మాట్లాడలేం లేదు. కానీ మీలో అందరూ అలా ఉంటారని ఏం లేదు కదండి. ఇక్కడ మాట్లాడుతూ కూడా మధ్యలో ఒకడు ఏం చేస్తూ ఉంటాడు, ఫోన్ కెలుగుతూ ఉంటాడు ఇక్కడ కూర్చుని ఇలా. ఇంకొకళ్ళు అయితే ఇంటి దగ్గర ఏమిటో వచ్చేటప్పుడు తలుపుతో ఆడవేయడం మర్చిపోయాం, ఏమైందో, ఉంటాయి పోయినవి పోతాయమ్మా గొడవలు. ఇవే మనం జరగబోయేవి జరిగినవన్నీ ఇక్కడ అమృతప్రాయమే అనే ప్రసంగం అనుకునే మనం వచ్చాం కదా. మీ మనస్సును మీరు ఆలోచించుకోండి, ఎక్కడెక్కడో ఉంటుంది, అదే పోయింది. ఈలోపు 4 మాటలు పోయాయి. ఇదే నిర్మాల్యం మన జీవితాల్లో కూడా ఇంతే. రాత్రి మంచం ఎక్కి పడుకున్నాము అంటే వెంటనే తెల్లారితే నమస్కారం అమ్మా, తెల్లారకపోతే ఇదే నమస్కారం, సెలవు, అమ్మవారికి చెప్పాల్సిందే. ఇంత ధైర్యం ఉండాలి మనస్సులో. సంపాదన గురించి శాస్త్రం ఏం చెబుతోంది అంటే, నువ్వు ఏ రకమైన సంపాదనతో సంపాదించి ఆ డబ్బుతో అన్నం పెడతావో పిల్లలకు ఆ బుద్ధులు వస్తాయి. ఎలా వస్తాయంటే ఉదాహరణ చెప్పాడు. దీపో భక్షయతే ధ్వాంతం కజ్జలంచ ప్రసూయతే. ఎప్పుడైనా దేవుడి దగ్గర దీపారాధన చేస్తాం కదా, ఆ దీపం నుంచి వచ్చే పొగ ఏ రంగులో ఉంటుందండి? నలుపు రంగులో ఉంటుంది. ఎందుకు ఉంటుందండి? దీపం ఏమో ఎర్రగా వెలుగుతోంది కదా, ఒత్తేమో తెల్లగా ఉంది కదా, పొగ ఎందుకండి నల్లగా ఉండాలంటే దీపం దేన్ని మింగింది? చీకటిని మింగింది. అంతేగా, దీపం వెలగగానే చీకటి పోయింది అంటే చీకటిని మింగింది. చీకటి రంగు నలుపు కాకపోతే దీపం నుంచి పుట్టిన పొగ రంగు కూడా నలుపే. దీపం నల్లని చీకటిని మింగింది కాబట్టి దీపం నుంచి వచ్చిన పొగ కూడా నల్లగానే ఉందయ్యా. నువ్వు అక్రమంగా సంపాదించి పిల్లల కంటే వాళ్ళు అక్రమమైన బుద్ధినే వస్తాయి వాళ్ళకి. ఏదో సంపాదించాం కానంటే మా వాడు సినిమా తీసి మొత్తం తగలేశాడు, వాడికి సినిమా తీయాలనే బుద్ధి ఎందుకు వచ్చిందంటే నీ అక్రమ సంపాదన కారణంగానే, లేకపోతే వాడికి వచ్చేది అక్రమ సంపాదన అంత ఘోరం.